ఇక లేకన్ను కొట్టాయా నటం లక కచ్చగట్టాయా మజాగా మడతేస్తివే పీచు మిఠాయా నేను తన మీద ప్రాణం పెట్టుకున్నాను, అది కాస్త అర్థమయ్యేలా చెప్పండి. సోజావో పడకేస్తారాయ సుబ్బనాతి అమ్మ వాటంగా పిలిచినదే వాటర్ బాటిల్ మోతే నువ్వెందుకు ఎప్పుడు గుండుతోనే ఉంటున్నావు? స్టైల్ చూస్తే నా సోకు నీకు రాస్తే ఆ వచ్చిన వంట మనిషి గురించి విచారించారా? విచారించాను. కొంచెం పెద్ద నోరే, ఎదురెదురు సమాధానం చెప్తుంది. నేను అడిగే ప్రశ్నలకి మళ్ళీ నన్నే ఇరకాటంలో పడేసేలా ఆన్సర్ ఇస్తుంది. ఏనుగుంటుంది కదా, అది దాని తల మీద అదే చెత్త వేసుకుంటుందట. ఆ పనే అర్జున్ కూడా చేశాడు. కొత్త వంట మనిషిని ఇంటికి పిలిచి తన గొయ్యిని తనే తవ్వుకున్నాడు. ఈమె వల్ల అర్జున్కి ఏం ప్రాబ్లం అవుతుందో ఏమో. చెప్తే సస్పెన్స్ ఏముంది? ఆ పని మనిషి ఇంటికి రావటానికి కూడా ఒక కారణం ఉంది. ఏదైతే అది కానియండి బాబా. ఆ అర్జున్ వైపు నుంచి వచ్చాను కదా అని బాగా అతి చేస్తోంది. మేము అర్జున్ మనుషులమే అని తనకి తెలీదు. అర్జున్ మీకు విలువిస్తేనే కదా ఆమె మీకు విలువిచ్చేది. బాబా, దీనికి నువ్వే ఏదైనా దారి చూపించు బాబా. చూపిస్తాను, అందుకే కదా వచ్చింది. కొన్ని ప్లాన్స్ సిద్ధం చేస్తున్నాను. సరైన దాన్ని కరెక్ట్ టైంలో బాణంలా వేస్తాను. ఏం ఆలోచించొద్దు బాలరాజు. నేనతని వేలితో అతన్ని కన్నే పొడుచుకునేలా చేస్తాను. ఇక నువ్వు వెళ్ళొచ్చు. సరే. నేనెవరో తెలుసా? తెలీదు. పరిచయం చేసుకోండి. నా పేరు రుద్రాణి. నేను సుమిత్ర చెల్లిని. ఓ, తెలుసు తెలుసు. మీ గురించి బాగా తెలుసు. ఎవరు చెప్పారు? అర్జున్ గారు చెప్పారు. వాడు మా ఇంట్లోనే పెరిగాడు. అది చెప్పారు. మీరు ఈ ఇంటికి కొత్తగా వచ్చారు, కానీ అసలు జాగ్రత్తగా ఉండాల్సింది మీతోనే అని చెప్పారు. మరి ఇంకేం చెప్పాడు? మీరంతా నెత్తికెక్కి ఆడుతారని చెప్పారు. మాకేమైనా పిచ్చా నెత్తికెక్కి ఆడడానికి?
వంట ఎక్కడ నేర్చుకున్నావు? వంటగదిలోనే. నేనేమన్నా స్విమ్మింగ్ పూల్లో నేర్చుకున్నానా? నేను వంటగదిలోనే నేర్చుకున్నాను. ఓ, మీకు వంటొచ్చా? మ్మ్. అయితే నన్నెందుకు పిలిచారు? చూడు, నాకు వంటగది చాలా క్లీన్ గా ఉండాలి. అది దుమ్ము పట్టాక చెప్తాను. వచ్చి క్లీన్ చేయండి. మ్మ్. చూడు, చాలా ఎక్కువగా మాట్లాడుతున్నావు. ఇవన్నీ నా దగ్గర పెట్టుకోవద్దు. హ్మ్. చూడండి మేడం. రుద్రాణి. ఆ, రుద్రాణి గారు, నాకు అర్జున్ గారే చెప్పారు శివగామి గారి మాట తప్ప ఎవ్వరి మాట వినొద్దు అని. ఎవరైనా నన్ను ఇబ్బంది పెట్టినా, ఏవైనా మాటలన్నా మొహం మీద కొట్టినట్లు మాట్లాడమని అన్నారు. నన్నిక్కడికి పిలిపించింది శివగామి గారికి సపోర్ట్ చేయడానికి, వంటలో సహాయం చేయడానికి. అంతే. మీకు ఒక విషయం చెప్తాను. నేను ఈ ఇంటి పని మనిషిని కాదు. అర్జున్ వల్ల ఫ్రెండ్ భార్యని. మీరేం చెప్పాలనుకున్నా శివగామి మేడంకి చెప్పండి. ఆ మేడం వచ్చి చెప్తే ఏమైనా చేస్తాను. ఎంత దురహంకారం! నాకే ఎదురు మాట్లాడుతుందా? చూస్తా. హా. మేడం, కొంచెం టేస్ట్ చేయండి. ఎలా ఉంది మేడం? బాగుంది. వెరీ టేస్టీ. మొన్నటి వరకు ఇంట్లో పెద్దవాళ్ళు పిల్లలు ఉన్నారని కొంచెం ఉప్పు కారం తక్కువ వేసేది శాంతమ్మ. ఇది కొంచెం స్పైసీగా ఉంది, బట్ వెరీ టేస్టీ. నన్ను కూడా కొంచెం స్పైసీనెస్ తగ్గించమంటారా? అంత అవసరం లేదు, కొంచెం తగ్గించు చాలు. మ్మ్. పిల్లల కోసం పెద్దవాళ్ళ కోసం నాకైతే ఏ ప్రాబ్లం లేదు. ష్యూర్ మేడం, అలాగే. మేడం, మిమ్మల్ని ఒక విషయం అడగమంటారా? షూర్. మీ భర్త తరపు బంధువులతో ఎలా ఉండగలుగుతున్నారు మేడం? కొంచెం ఇబ్బందిగా లేదా? కష్టమే, కానీ ఏం చేయాలి? సింహం, పులి, తోడేలు, నక్క, జింక, ఏనుగు, పంది, ఇలా అన్ని జంతువులు అడవిలో కలిసి ఎలా బ్రతుకుతున్నాయో మనము అలా బ్రతకాల్సిందే కదా. ప్రకృతి ధర్మం. కొన్ని నిజాలు మనకు తెలిసినా కూడా వాళ్ళు చెప్పే అబద్ధాలకి తల్లాడించాల్సి ఉంటుంది. ఇలాంటి వాళ్ళు మన కళ్ళు ముందు ఉండడమే మంచిది. వాళ్ళ కుట్రలు, వాళ్ళ ఆలోచనలు మనకి తెలుస్తూ ఉంటాయి కదా. మనం జాగ్రత్తగా ఉండొచ్చు. అవును మేడం. ఏంటి తను వచ్చి రాగానే ఇంట్లో వాళ్ళ గురించి మాట్లాడుతుంది, తప్పుగా చెప్తుంది అని అనుకోకండి మేడం. అదేం లేదు. అవును, అన్నట్టు మీ హస్బెండ్ రితేష్ అర్జున్కి ఎన్ని రోజుల నుంచి పరిచయం? నా పెళ్ళయి 6 ఏళ్ల పైన అయింది. అంతకు ముందు నుండే వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ అని
మా వారు చెప్పారు మీ వారు వస్తే ఆయన డైరెక్ట్ గా రితీష్ రూమ్ కే వెళ్ళిపోయేవారు. వాళ్ళ పర్మిషన్ లేకుండా వాళ్ళ రూమ్ లోకి